सूर्यकांत त्रिपाठी निराला। सूर्यकांत त्रिपाठी निराला एक भारतीय कवि, लेखक, संगीतकार और रेखा चित्रकार थे जिन्हें हिंदी साहित्य में छायावाद के 4 प्रमुख स्तंभों में से एक माना जाता है। उनका जन्म 21 फरवरी 1899 को हुआ था और 15 अक्टूबर 1961 को उनका निधन हो गया। सूर्यकांत त्रिपाठी निराला के बारे में हिंदी में जन्म और मृत्यु। 21 फरवरी 1899 को जन्म, 15 अक्टूबर 1961 को మృత్యు। సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా ఒక భారతీయ కవి, రచయిత, సంగీతకారుడు మరియు చిత్రకారుడు. హిందీ సాహిత్యంలో ఛాయావాదానికి 4 ప్రధాన స్తంభాలలో ఒకరిగా ఆయనను పరిగణిస్తారు. ఆయన జననం ఫిబ్రవరి 21, 1899న జరిగింది మరియు అక్టోబర్ 15, 1961న మరణించారు. సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా గురించి జననము మరియు మరణము. ఫిబ్రవరి 21, 1899న ఆయన జననము మరియు అక్టోబర్ 15, 1961న ఆయన మరణము సంభవించడం జరిగింది. छायावाद के स्तंभ। हिंदी कविता में छायावाद के 4 प्रमुख स्तंभों में से एक ఛాయావాదానికి ఈయన ఒక స్తంభంగా వ్యవహరించారు. హిందీ కవిత్వంలో ఛాయావాదానికి 4 ప్రధాన స్తంభాలలో सूर्यकांत त्रिपाठी निराला गारू ఒకరు. कवि के रूप में उनकी ख्याति, साथ ही उन्होंने उपन्यास, निबंध और कहानियां भी लिखी। కవి మరియు రచయిత. కవిగా పేరు పొందిన నిరాలా నవలలు, వ్యాసాలు మరియు కథలు కూడా రచించారు. सामाजिक और राजनीतिक चेतना। उनकी कविताओं में सामाजिक अन्याय और शोषण के प्रति गहरी चिंता दिखाई देती है। సామాజిక మరియు రాజకీయ చైతన్యం. ఆయన కవితల్లో సామాజిక అన్యాయము మరియు దోపిడీపై లోతైన ఆందోళన కనిపిస్తుంది. ప్రముఖ రచనాయే అనామిక, బేలా, అర్చన, గీత్ గుంజ్ ఆది. సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా గారు రచించినటువంటి ప్రధానమైన రచనలు అనామిక, బేలా, అర్చన, గీత గుంజ్ మొదలైనవి.